హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజైతే మా మమ్మీ చేసే రెసిపీస్ లో వన్ ఆఫ్ ద సూపర్ హిట్ రెసిపీ అనమాట మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదైతే మిల్ మేకర్ కర్రీ. పులావ్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ స్పైసీగా అద్భుతంగా ఉంటుంది. ఒక్క నిమ్మకాయ పిండేసుకొని ఉల్లిపాయ నంచుకొని తిన్నామంటే స్వర్గమే అనమాట. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా రెసిపీలోకి. ఫస్ట్ అయితే టమాటాలు. దీనిలోకి ఎక్కువ టమాటాలు పడతాయి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసేసుకొని ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి అయితే ప్యూరీనే బాగుంటుంది. నెక్స్ట్ అయితే మిల్ మేకర్. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, మెజర్మెంట్ మీ ఇష్టం. అయితే వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టుకొని పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకున్నాము. నెక్స్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనమాట. మీకు ఆయిల్ ఇంకా కొంచెం పట్టిద్దంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ లవంగ, చెక్క, ఈ 2 మాత్రమే వేసుకోండి. మరీ స్పైసీగా చేయట్లేదు, ఘాట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే మా మమ్మీ చేసి మిల్ మేకర్ కర్రీ అంటే మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ ఒక అమ్మాయికి చాలా ఇష్టము. మేమిద్దరం అయితే బాక్సెస్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళము. వాళ్ళ మమ్మీ చేసే రెసిపీస్లో సొరకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టము. మా మమ్మీ చేసే రెసిపీస్లో ఈ మిల్ మేకర్ కర్రీ అంటే తనకి చాలా ఇష్టం అనమాట. ఈ రెసిపీ చేయడానికి తను కూడా ఒక కారణమే. అయితే నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, కొంచెం తొందరగా కలర్ వస్తుందని. అండ్ నెక్స్ట్ టొమాటోస్ని ప్యూరీ చేసుకొని పెట్టేసుకున్నాము. అండ్ ఈ ప్యూరీని, ఈ ఉల్లిపాయలు చూడండి ఆల్మోస్ట్ కలర్ మారిపోయాయి. ఈ కలర్ మారిపోయిన తర్వాత మనం ఈ టమాటో ప్యూరీని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటాము. సో టమాటాలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఒక 7 to 8 టొమాటోస్ తీసుకున్నాం మేమైతే ప్యూరీ. మీకు మిల్ మేకర్ మెజర్మెంట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిల్ మేకర్లో చాలా ప్రోటీన్ ఉంటుందంట, మీకు తెలుసా? అయితే 100 grams మిల్ మేకర్ తీసుకుంటే 52 grams ప్రోటీన్ ఉంటుందంట. చూడండి, నాన్ వెజ్ సోర్స్ కాకపోయినా కూడా అంత హై ప్రోటీన్ అనమాట. సో రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేస్తున్నాము. అండ్ కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. మీరు ఇంత కారం తినరు అనుకుంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొద్దిగా ఉప్పు, ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ నూనె మొత్తం పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫస్టే వేయలేదు. ఈ కర్రీకి మాత్రం టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ పచ్చి వాసన మొత్తం ఇప్పుడు ఎలాగో కుక్ అవుతుంది కాబట్టి తగ్గిపోతుంది. అది చూడండి, బాగా ఫ్రై చేసుకున్నాము. నీళ్లు ఆల్మోస్ట్ ఇంకిపోయాయి. నెక్స్ట్ అయితే మనం మీల్ మేకర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని బాగా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ హాట్ వాటర్లో పిండుకున్నాం కాబట్టి అంత అవసరం లేదు. ఒక 5 నుంచి 7 నిమిషాలు సరిపోతుంది. అండ్ ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు వేస్తున్నాము. అండ్ లాస్ట్లో కొత్తిమీర. అండ్ ఈ కర్రీలోకి ఎక్కువ గ్రేవీ ఉన్న బాగోదు, సో మా మమ్మీ ఇలా చేసిందనమాట. లేదు మీకు గ్రేవీ ఇంకా కావాలి అంటే మీరు మరీ నీళ్ళు ఎక్కువ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోకుండా కాసేపటి వరకు కుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, కొద్దిగా వాటర్ వేసింది మా మమ్మీ. అండ్ నెక్స్ట్ అయితే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాము. ఈ ధనియాల పొడి వేసేసుకొని చక్కగా కుక్ చేస్తామన్నమాట. ఎంత బాగుంటుందో తెలుసా మిల్ మేకర్ కర్రీ. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కొద్దిగా కీరా అండ్ ఉల్లిపాయలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపోతుంది అనమాట. చూడండి, ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. 5 నిమిషాలు కుక్ చేసుకున్నాము, అంతే, ఇంక రెడీ అయిపోయినట్టే. చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు మీరు కూడా. చూడండి, ఈరోజు మేమైతే చపాతీలోకి సర్వ్ చేసేసాము. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? అయితే మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ రోజుకి ఇంతే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.